వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ మనస్తత్వంతోనే ఈశాన్యానికి హాని, ప్రధాని మోదీ. జీఎస్టీ సంస్కరణలు భారత జీడీపీని 0.8% పెంచగలవు, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పరకామణి వ్యవహారంపై త్వరలో సిట్, మంత్రి నారా లోకేష్ వెల్లడి. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు, బొత్స సత్యనారాయణ ఆరోపణ. సూర్యకిరణాలు ముందుగా పడే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అయినప్పటికీ వేగవంతమైన అభివృద్ధి కిరణాలు ఇక్కడికి చేరుకోవడానికి చాలా దశాబ్దాలు పట్టింది. ఆ సమయంలో ఢిల్లీ నుంచి దేశాన్ని నడిపిన వారు అరుణాచల్ అభివృద్ధిని విస్మరించారు. కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇక్కడ కేవలం 2 లోక్సభ సీట్లు మాత్రమే ఉన్నాయని, అలాంటప్పుడు అరుణాచల్ పై ఎందుకు దృష్టి పెట్టాలి అని భావించాయని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ మనస్తత్వం కారణంగానే అరుణాచల్ తో పాటు ఈశాన్య ప్రాంతాలకు తీవ్రమైన హాని జరిగిందన్నారు. సోమవారం ఇటానగర్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. కొత్తగా తెచ్చిన వస్తు సేవల పన్ను సంస్కరణలు మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని కేంద్ర చమురు సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి 0.8% వరకు పెంచగలమని ఆయన వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. జీఎస్టీ సరళీకరణ, సమర్థవంతమైన అమలు ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని పూరి అభిప్రాయపడ్డారు. జీఎస్టీ సంస్కరణలు వ్యాపారాలకు సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా పన్ను విధానంలో పారదర్శకతను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉద్యోగ అవకాశాలు సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. టీటీడీ పరకామణి వ్యవహారంలో త్వరలో సిట్ వేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇందులో అనేక వాస్తవాలు బయటకు రావాల్సి ఉందన్నారు. అసెంబ్లీలో తన ఛాంబర్లో మీడియాతో లోకేష్ చిట్ చాట్ గా మాట్లాడారు. పరకామణి ఎపిసోడ్లో ఒక రోజులో కేసు పెట్టి ఛార్జ్షీట్ వేశారని తెలిపారు. పరకామణి దొంగను అరెస్టు చేయకుండా 41 నోటీసులు ఇచ్చి పంపించేశారని తెలిపారు. తిరుపతి కల్తీని వ్యవహారంలో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. నెయ్యి అని చెబుతున్న పదార్థంలో నెయ్యి లేదని సిబిఐ దర్యాప్తులో తేలిందన్నారు. మెగా డిఎస్సికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేశామని, 106 కేసులు ఎదుర్కొని కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు. నియామక పత్రాల అందజేతకు ఉప ముఖ్యమంత్రి పవన్ ను రావాలని ఆహ్వానించినట్టు తెలిపారు. కార్యక్రమానికి తప్పకుండా వస్తానని పవన్ అన్నారని వివరించారు. ఇక ఏటా ఓ పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ నెల తర్వాత విద్యార్థుల అడ్మిషన్లపై స్పష్టత వస్తుందని తెలిపారు. కార్మికుల హక్కులను కూటమి సర్కార్ కాలరాస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని కాదని కార్మిక బిల్లు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ కార్మికుల పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచడంపై తాము ప్రశ్నించామన్నారు. ఇంత హడావిడిగా ఈ బిల్లు ఎందుకు పెట్టారో అర్థం కావటం లేదన్న బొత్స, ఎంతో కాలంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఇండియా కూటమి ప్రభుత్వంలో దేశ ప్రజలందరికీ ఉపయోగపడే నూతన జీఎస్టీ సంస్కరణలపై బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పరమహంస పాల్గొన్నారు. స్థానిక ఆదోని రోడ్డు పెట్రోల్ బంకు నుండి 4 స్తంభాల కూడలి వరకు చేరుకుని అక్కడ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశమంతా వికసిత భారత్ కావాలనే ఉద్దేశంతో దేశ ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని పేద ప్రజలు చాలా ఆనందాన్ని నింపిందని, దేశ ప్రజలకు నేటి నుంచే దసరా పండుగ అన్నట్టు ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఈ జీఎస్టీపై నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, ఆయన్ను పొగడడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యుత్ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ర్యాలీ చేశారు. విద్యుత్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వారు ప్రదర్శనగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. సమస్యల పరిష్కారం చేయాలని దశల వారీగా ఆందోళనలు చేసినా ఇంతవరకు యాజమాన్యం జేఏసీ నాయకులను చర్చలకు పిలవలేదని, వెంటనే చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం చేయాలని వారు కోరారు. ఈ నెల 25న రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేస్తామని వారు తెలియజేశారు. విద్యుత్ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగి గాయాలైతే పూర్తి వైద్య ఖర్చులు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న అరియర్స్ ను విడుదల చేయాలని
చేయాలని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులతో చర్చించడానికి కూడా సుముఖత చూపించలేదు. మరి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తీర్చకపోతే ప్రభుత్వాలను మార్చిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినా కూడా అనేక సార్లు రాష్ట్ర విద్యుత్ జేఏసీ తరఫున మేనేజ్మెంట్ కి విన్నవించడం జరిగినది. మరి ఈ రోజు కూడా గత నెల 20 సమ్మె నోటీసు దశల కార్యక్రమం నోటీసును మేనేజ్మెంట్ కి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ రోజు ద్వారా కలెక్టర్ గారి ద్వారా మా వినతి పత్రం సమస్యల వినతి పత్రం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి ప్రభుత్వానికి నివేదించమని కలెక్టర్ మేడం కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు అన్లిమిటెడ్ మెడిసిన్ కోరుతా ఉన్నాం. ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక 30,000 40,000 కడితే ఆ కార్డు స్టార్ హెల్త్ లాంటిది లోన్ పెట్టుకొని వెళ్తే ఏ పేషెంట్ ఏ హాస్పిటల్లో చేరవచ్చు. మరి ఈ రోజు 80,000 మంది విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. మరి వీరందరికీ కూడా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని ఇవ్వమని కోరుతా ఉన్న సందర్భంగా మరి గత 30 సంవత్సరాల నుంచి మా సంస్థ కష్టపడి పనిచేస్తూ మరి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరి పర్మనెంట్ చేయమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పింది. దానిని మరి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాల్సిందిగా యాజమాన్యాన్ని కోరుతున్నాం. మరి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారంలోకి రాకముందు మరి పాదయాత్రలో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పిన పెద్దలారా మరి స్పందించండి, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయండి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 25 తేదీ తర్వాత 25 తేదీన రాష్ట్ర జేఏసీ అన్ని జిల్లా జేఏసీలతో మీటింగ్ ఏర్పాటు చేసింది. 25 తర్వాత ఏ నిమిషమైనా నిరవధిక సభకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. విద్యుత్ జేఏసీ తరఫున మొదలుగా పోలీస్ శాఖకి, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ర్యాలీ చేయడానికి ముఖ్య కారణము ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మా సమస్యలను పరిష్కరించనందువల్లనే మేము ఈ ప్రయత్నం చేయవలసి వచ్చింది. అలాగే 25/8 కంటే ముందు దగ్గర ఒక 45 సార్లు గవర్నమెంట్ మేనేజ్మెంట్ని, విద్యుత్ సంస్థ యజమాన్యాలని కలిశాము. కాకపోతే వాళ్ళు ఎవరు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మీటింగ్లలో జరిగిన మినిట్స్ ఇచ్చారు, మీకు ఖచ్చితంగా చేస్తామంటున్నారు, కానీ ఇంతవరకు ఆ దాఖలాలు లేవు. చేసిన దాఖలాలు మాకు ఆర్డర్స్ ఇస్తే మేము విరమించుకుంటామని చెప్పాము, కానీ ఇంతవరకు వాళ్ళ నుంచి మాకు రెస్పాన్స్ రాలేదు. అలాగే ఇప్పుడు మెయిన్ సమస్య వచ్చేసి మా కాంట్రాక్ట్ లేబర్స్ గత 25 సంవత్సరాల నుంచి మా దాంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళ రక్త మాంసాలన్నీ కూడా మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు మాత్రమే ఇస్తూ వాళ్ళు చాలా దెబ్బతింటున్నారు. అలాగే మా కాంట్రాక్ట్ కార్మికులు కానీ రెగ్యులర్ ఉద్యోగులు కానీ పోల్స్ పైన పనిచేస్తూ కింద పడి కాళ్ళు విరగడము లేక వెన్నెముకలు విరగడము జరుగుతున్నాయి. వాళ్లకు కూడా అపరిమిత మెడికల్ పాలసీని కల్పించవలసిందిగా కోరుచున్నాము. అలాగే కాంట్రాక్ట్ లేబర్లని వాళ్ళని రెగ్యులర్ చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 4 DL పెండింగ్ ఉన్నాయి, ఆ 4 DL రాలేదు. అలాగే JLM గ్రేడ్ 2లు మా సంస్థలో విలీనం కావడం లేదు, వాళ్ళు గవర్నమెంట్ చేయడం లేదు. వాళ్ళు సచివాలయం కింద పనిచేస్తున్నారు, ప్లస్ జీతాలు మాత్రం మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మా తరఫున తీసుకుంటున్నారు. అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే వాళ్ళు అక్కడ పనిచేయాలని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు, మా డిపార్ట్మెంట్లో పనిచేయాలని మేము అంటున్నాము. కానీ మధ్యలో వాళ్ళు చాలా నలిగిపోతున్నారు. కాబట్టి దయచేసి వాళ్లకు మా డిపార్ట్మెంట్లోనే పనిచేస్తూ మా టైం స్కేల్స్, మా రెగ్యులేషన్స్ వర్తింపజేయాలని కోరుతున్నాము. అలాగే EPF to GPF గవర్నమెంట్ దొమ్మర కులాన్ని జీవో నెంబర్ 5 ద్వారా గిరిబలిజగా మార్చడాన్ని కర్నూలులో బలిజకుల సంఘాల జేఏసీ నాయకులు వ్యతిరేకించారు. వెంటనే జీవో నెంబర్ 5ను రద్దు చేసి గిరిబలిజ నుంచి బలిజ పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
చందు జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బలిజ సంఘం ఎంతో కృషి చేసిందని, అలాంటి బలిజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. వెంటనే జీవో నెంబర్ 5ను రద్దు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చందు జనార్దన్ ప్రకటించారు. బలిజలకు రాజకీయంగా రావాల్సిన నామినేటెడ్ పదవులు వెంటనే ఇవ్వాలని కోరారు. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి బలిజ కాపు వర్గాలంటే ప్రత్యేకమైన కక్ష సాధింపు చర్య ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక వర్గానికి, ఒక కులానికి గౌరవం ఇవ్వటాన్ని బలిజ వర్గాలుగా, కాపు వర్గాలుగా మేము ఆహ్వానిస్తూ ఉంటాం. కానీ దొమ్మర కులస్తులు వారిని తీసుకొచ్చి బలిజ వర్గాల్లో కలపడానికి గల కారణం ఏంటో చెప్పాలి. ఇప్పటికీ 5 వర్గాలను తీసుకొచ్చి బలిజ వర్గాల్లో గతంలో కలపటం జరిగింది. ఏ కులానికైనా గౌరవించాలి, ఎవరినైనా సమాజంలో గౌరవించాలి. ఆ గౌరవించే దాంట్లో మొదటిగా ఉండే సామాజిక వర్గం రాష్ట్రంలో, భారతదేశంలో బలిజ కాపు వర్గాలు. ఈరోజు భారతదేశంలో బలిజ కాపు వర్గాలు 5 కోట్ల మంది ఉన్నాం. అటువంటిది సమాజంలో ఏదైనా ఒక వర్గానికో, కులానికో గౌరవం ఇవ్వాలంటే వాళ్ళని తీసుకొచ్చి బలిజ వర్గాల్లో కలుపుతామంటే అది సహేతుకం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉందంటే కారణం బలిజ వర్గాలు. బలిజ వర్గాల కష్టంతో మీరు అధికారంలో ఉన్నారు. ఆ రోజు సోదరులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు, మాకు ఆదేశాలు ఇచ్చారు. బలిజ కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకుని రాష్ట్రంలో అధికార మార్పిడి చేయాలని చెప్పి పిలుపునిచ్చారు, ఆదేశించారు. బలిజ వర్గాలు పాటించాయి, రాష్ట్రంలో అధికార మార్పిడి చేశాయి, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చాయి. ఈరోజు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నది బలిజ వర్గాల యొక్క కష్టంతో. బలిజ వర్గాల కష్టంతో అధికారంలో ఉన్న మీరు బలిజ వర్గాల్ని, బలిజ కుటుంబాల్ని అన్ని రకాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము రాజకీయాలు మాట్లాడటం లేదు, మీరు ఆలోచించండి. ఆ రోజు కూటమిగా రాయలసీమలో బలిజలకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి? ఏ మేరకు సీట్లు ఇచ్చారు? ఏ మేరకు ప్రాధాన్యతనిచ్చారు? ఉమ్మడి 6 జిల్లాల్లో, బలిజ ప్రాంతాల్లో, రాయలసీమలో రాజకీయాలుగా ఉన్న మీరు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఎన్ని స్థానాలు శాసనసభలో ఇచ్చారు? ఎన్ని పార్లమెంటు స్థానాల్లో ఇచ్చారు? రాజకీయంగా మీరు ఎన్నికల్లో మాకు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా బలిజలుగా ఉన్న రాయలసీమలో మేము కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాం. మిమ్మల్ని అధికారంలో తెచ్చింది మమ్మల్ని అనగదొక్కడానికి కాదు. ఎన్నికల అనంతరం, అధికారంలోకి వచ్చిన అనంతరం బలిజలకు న్యాయం చేస్తాం, బలిజ సమస్యలను తీరుస్తాం, బలిజలకు అండదండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మాం, కూటమి నాయకత్వాన్ని నమ్మాం. ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని అధికారంలో తెచ్చామో ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? బలిజ సమస్యలను తీరుస్తున్నారా? బలిజలకు అవకాశం ఇస్తున్నారా? రాజకీయంగా అవకాశం ఇస్తున్నారా? ప్రభుత్వ పరంగా అవకాశం ఇస్తున్నారా? నామినేట్ నెంబర్ 5 నిజంగా బలిజలకు శరాఘాతం. ఎందుకంటే 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రం జరిగిన ఆ సంవత్సరంలో సర్వే జరిగింది. ఆ సర్వేలో ఎక్కడ కూడా బలిజ అనే పేరు తప్పక వేరే బలిజల పేరుతో ఏ కులాలు లేవని సర్టిఫై చేశారు. అంటే 1920లో లేని కులం ఇవాళ 5 వచ్చినాయి. సూర్య బలిజ, వాడ బలిజ, కృష్ణ బలిజ. ఇలా ఎవరికి ఏం కావాలంటే ఏ కులం లేని వాడికి దిక్కు బలి కులం పేరు పెట్టడం చాలా దౌర్భాగ్యం. ఏ అధికారి ఈ బలిజ పేరు పెట్టాలని రికమెండ్ చేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఇది చిన్న విషయం కాదు. నిజంగా బలిజలను రోడ్డు మీద లాగాలనే ఈ ఎవరైతే ఈ వెనకాలండి ఈ కుట్రపూరితం చేశారో వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క పేరు బయట పెట్టాలని ఈ సభాముఖంగా, ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండో విషయం, గౌరవ మన కులం సంబంధించి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మౌన నిద్ర వదలాలి. ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకు అట్లా మౌన ముద్రతో ఉండటం వల్లనే
ఇవాళ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ రైతు మిగతా అన్ని వర్గాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 15 నెలలుగా ఉద్యోగులు పడని కష్టం అంటూ ఏమీ లేదు. ఒక పిఆర్సీ లేదు, పిఆర్సీ చైర్మన్ వేయలేదు, ఇంక్రిమెంట్లు లేవు, 4 డిఏలు ఇవ్వాలి, ఇంతవరకు ఒక్క డిఏ ఇవ్వలేదు. ఇప్పటికీ చెప్తున్నాం సిపిఎస్ రద్దు చేస్తాము, వాళ్ళకి పరిష్కారం చేస్తామని చెప్పి మీరు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఈ 15 నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని 10 లక్షల మంది ఉద్యోగులు చాలా బాధలు పడుతున్నాం. మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వమా కాదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. మీరు ఇందులో భాగస్వామ్యం ఉందా లేదా? మీరు ఓన్లీ ఒక మినిస్టరా? ఎందుకన్నారంటే మీ మాట నమ్మి ఆ రోజు 56,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 40,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిసి కట్టుగా ఆ రోజు పోస్టల్ బ్యాలెట్స్ 2.5 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ని మేము 5 లక్షల పోస్టల్ బ్యాలెట్స్గా మార్చి ప్రతి నియోజకవర్గంలో 2,000 మంది మీ వైపు సంఘటన చేశాం. మరి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కింద స్థాయిలో, ఈ గవర్నమెంట్ వచ్చింది మనకేం లాభం చేసింది? ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారా? ఒక డిఏ ఇచ్చారా? ఒక పిఆర్సీఏ ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. గౌరవ డిప్యూటీ సీఎం గారికి మా శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగి చేసే పక్షాన చాలా వినయపూర్వకంగా మీరు బయటికి రండి. ఈ ప్రభుత్వంలో జరిగే కొన్ని కార్యక్రమాలని మీరు ఖచ్చితంగా స్పందించాలి. మీ యొక్క మాట పెట్టి మేము ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నాం. మీరు మౌనం బయటికి రావాలి. అదే మా యొక్క కోరిక. లేకపోయినట్టయితే రాష్ట్రంలో 56,000 మంది ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నాయి. మీ మాట నమ్మే ఇప్పుడు దాకా ఉన్నాం కాబట్టి మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఉద్యోగ సంఘాలతో మాట్లాడి, టీచర్ సంఘాలతో మాట్లాడి ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరి విషయాలను మీరు ఖచ్చితంగా స్పందించాలి. మీ మాట కోసం మీ మాట ఎదురు చూస్తూ ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. దసరా నవరాత్రుల పండుగ సందర్భంగా కడప జిల్లా పూర్మావిలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల మొదటి రోజు పూజ నిర్వహించారు. దేవాలయం నిర్మించినప్పటి నుండి ఉన్న సాంప్రదాయం ప్రకారం దేవాలయ కమిటీ వారు బ్యాండ్ మేళాలతో వచ్చి పోతిరెడ్డి శ్రీమతి కృష్ణమ్మ ఇంటి నుంచి పూజా సామగ్రితో బయలుదేరారు. కుటుంబ సభ్యులతో గుడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందరూ కూడా కూర్చున్న అస్మాకం అనుకోండి. అస్మాకం గ్రామ రెవెన్యూ సహాయక కార్మికులకు కూటమి ప్రభుత్వం కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయక కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామ రెవెన్యూ సహాయక జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయక కార్మికులు 19,000 మంది ఉన్నారని అన్నారు. అతి తక్కువ వేతనాలతో గ్రామ రెవెన్యూ సహాయక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులను గుర్తించి కనీస వేతనం 30,000కు పెంచాలని, పే స్కేల్ను అమలు చేయాలని, గ్రామ రెవెన్యూ సహాయక కార్మికులు పదోన్నతి కల్పించాలని కోరారు. విఆర్ఏలకు పే స్కేలు, విఆర్ఏలకు పే స్కేలు, నామినీ విఆర్ఏలను విఆర్ఏల ఐక్యత, విఆర్ఏల ఐక్యత, విఆర్ఏల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విఆర్ఏ సమస్యలపైన మేమంతా ఈరోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర, 18వ తారీఖు తహసీల్దార్ ఆఫీసుల దగ్గర, 19వ తారీఖు ఆఫీసుల కార్యాలయాల దగ్గర, 20వ తారీఖు ఆర్డీఓ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ధర్నా నిర్వహించి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు 19,000 చిల్లర మేమంతా ఈరోజు చాలని వేతనాలతో ఈరోజు పూట గడుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు అనేకమైన పనులు రీసర్వే అయితేనేమి, రీసర్వేకి ఓన్లీ సర్వేర్ మాత్రమే ఉంటే చాలనుకుని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఈరోజు విఆర్ఏ
వీఆర్ఏ మాత్రం వాళ్ళతో లేకపోతే రీసర్వే అనేది అస్సలు జరగదు. అది వాళ్ళు ఒక్కసారి ప్రభుత్వం కూడా మా పైన దయ ఉంచి మమ్మల్ని గుర్తు చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా 8 సంవత్సరాల నుంచి ఓన్లీ ఒక 10,500 వేతనంతో మాత్రమే మేము ఈరోజు పనిచేస్తున్నాము. 8 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన వెంటనే 15,000 వేతనం ఇస్తామని. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం స్వస్థనారి స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ మేరకు వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి సేవ సెంటర్ను ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వ్యాధులకు వైద్యం అందుతుందని, అన్ని రకాల పరీక్షలతో పాటు మందులు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ వైద్యం చేయించుకోవాలని తెలిపారు. పత్రికా విలేకరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దోర్నాల్ అనేది చాలా మారుమూల ప్రాంతం. ప్రత్యేకించి నల్లమల అటవీ ప్రాంతాన్ని అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. మరి ముఖ్యంగా గిరిజనులకి సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు, గిరిజనులు ఉంటారు, బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉండేటటువంటి మండలం ఇది. డబ్బున్నవారు చాలా తక్కువ. డబ్బున్నవారు, స్థితిమంతులు, గొప్పవారైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తారు. వారికి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాల నిమిత్తం పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, రోగాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇతరతర కార్యక్రమాలన్నీ కూడా చేసుకోగలరు. కర్నూలు జిల్లా పత్తికొండలోని స్థానిక వ్యవసాయ మార్కెట్లో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు పర్యటించారు. గిట్టుబాటు ధర గురించి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి మిర్చితో మొదలై పొగాకు, పత్తి ధరలు పడిపోతూ వస్తూ ఇప్పుడు ఉల్లి, టమాటా ధర కూడా తీవ్రంగా పడిపోయిందన్నారు. దీనికి ప్రభుత్వం వెంటనే సరైన గిట్టుబాటు ధర ఇచ్చి రైతన్నను ఆదుకోవాలని కోరారు. ఇవన్నీ క్వాలిటీ ఉన్నటువంటి టమాటాలే. ఇక్కడ వ్యాపారస్తులు, అధికారులు కొమ్మక్కాయి, రాజకీయ నాయకులు కొమ్మక్కాయి అతి తక్కువ రేట్లు ఇస్తున్నారు. ఎప్పటి నుంచో ఆశ. ఉల్లి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అన్ని విధాలా కృషి చేస్తున్నారని మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి సోదరులు మంచాల సహకార సంఘం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెక్టార్కు 50,000 ప్రకటించడం వల్ల మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామంలో రైతులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టార్కు 50,000 సహాయం అందించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్టీఆర్ అమర్ హై, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, రాఘవేంద్ర రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, రాఘవేంద్ర రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, యువ నాయకుడు రామకృష్ణారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. మండలాధ్యక్షుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ మనస్తత్వంతోనే ఈశాన్యానికి హాని, ప్రధాని మోదీ. జీఎస్టీ సంస్కరణలు భారత జీడీపీని 0.8% పెంచగలవు, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పరకామణి వ్యవహారంపై త్వరలో సిట్, మంత్రి నారా లోకేష్ వెల్లడి. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు, బొత్స సత్యనారాయణ ఆరోపణ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.